పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుంది అని నీకు అనిపించవచ్చు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వు వారిని గమనిస్తూ ఉండు. నీకే అర్థమవుతుంది కర్మ పొరపాటు పడదు, సమయం కోసం వేచి చూస్తుంది అని. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వేసే ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉన్నాను. నీ కర్మలకు ప్రతిఫలాన్ని ఇచ్చేది నేనే. జననానికి మరణానికి సమయం ఉన్నట్టే నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం అనేది రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే నువ్వు ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే. జరిగేది, జరగబోయేది, జరిపించేది అంతా నేనే. రుణం ఉన్నంతవరకే ఎవరితోనైనా స్నేహాలు, ప్రేమలు, బాంధవ్యాలు కలుస్తాయి. నీకు ఎవరైనా ఎదురుపడినా లేక నీతో మాట కలిపినా కూడా అది రుణానుబంధమే. రుణం ఉన్నంతవరకే ఎవరితోనైనా. రుణం తీరిపోతే ఏ బంధమైనా ఒక్క క్షణం కూడా నీ వద్ద నిలువదు. ఏ బంధం నిన్ను వదిలినా, ఏ బంధం వల్ల నీకు బాధ కలిగినా, బంధాలు కలిసినా, బంధం విడిపోయినా బాధపడకండి. అంతా రుణానుబంధమేనని తెలుసుకుని వాళ్లను నిందించకండి. ప్రతి ఒక్కరికి జీవితంలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. జీవితం ఎవరికీ సులభమైనది కాదు. నీకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు అవరోధాలు ఎదురైనా ఆ సమయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావన్నదే ముఖ్యం. ధర్మం, అధర్మం, ఏది సరైనదో ఏది సరైనది కాదో నీ అంతరాత్మకు తెలుసు. నీకు అన్యాయం జరిగిందని మరొకరికి అన్యాయమే జరగాలి అని, అదే అధర్మ మార్గంలో నడిస్తే కుదరదు. మనిషి అన్నదానికి నిదర్శకత ఉండదు. విధి అనేది నీ చేతుల్లో లేదు. కాని నువ్వు ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే నీ చేతుల్లో ఉంది.